వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు మనం ఉద్విగ్న ఫుడ్స్లో సూపర్ స్పైసీ మరి చాలా టేస్టీగా ఉండే క్రాబ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది వేడి వేడి అన్నంతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు చాలా రుచికరమైన వంటలు ఉంటాయి. మీరు రుచికరమైన వంటల కోసం తెలుసుకొని చేసుకోవాలి అంటే ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్రాబ్ కర్రీకి మసాలానే ఇక్కడ పెద్ద మ్యాటర్ అవుతుంది. ఒక ఇంత కొంచెం అల్లం తీసుకోండి. అల్లం తీసుకొని దాన్ని ఇట్లా నిలువుగా కట్ చేసుకోండి. అప్పుడు మిక్సీలో బాగా మెదుగుతుంది. తర్వాత ఒక ఆనియను, నేను అది ఆనియన్ 1½ ఆనియన్, తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే క్రాబ్ కర్రీ మనకి స్పైసీగా ఉండాలి జలుబు చేసినప్పుడు అట్లా. ఇందులోకే కొంచెం సోంపు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మిరియాలు, సోంపు, ఆనియన్స్, ఈ తెల్లగడ్డలు ఎక్కువ వేయండి. కొంచెం ధనియాలు, ఇందులోకే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేయండి. వీలైతే పుదీనా ఉంటే కొంచెం వేయండి. వేసి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. నేను కరివేపాకు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తా అన్నాను. కరివేపాకు కూడా ఈ మసాలాలోకి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం మసాలా అంతా పట్టేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం క్రాబ్స్ని తీసుకొచ్చాం కదా, అక్కడ మార్కెట్లోనే క్లీన్ చేసి ఇస్తారు. వాటిని ఇంట్లో ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2 సార్లు, ఒకసారి పసుపు వేసి కడుక్కోండి, ఒకసారి ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను పెద్ద పెద్ద సముద్రంవి తెప్పించాను. అవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఒకవేళ తినని వాళ్ళు వాటిని 2గా కూడా కట్ చేసుకొని తినచ్చు. ఇదిగోండి ఇలా పసుపు కొంచెం ఎక్కువ వేసి క్లీన్ చేసుకోండి. ఆ పైన షెల్లులో అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కకి పెట్టేసుకోవాలి. ఇవి క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. వీటికి కొంచెం ముళ్ళు లాగా ఉంటుంది, అది చేతికి గుచ్చుకుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ లేకుండా పసుపు వేసుకుంటే స్మెల్ అంతా పోతుంది. ఎప్పుడు కానీ సీ ఫుడ్ భయంకరమైన స్మెల్ వస్తుంది. అందుకే చాలామంది సీ ఫుడ్ తినాలంటే ఇష్టపడరు. ఆ స్మెల్ లేకుండా కానీ మనం వంట చేయగలిగినామంటే సీ ఫుడ్ అంత టేస్ట్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఒకసారి క్రాబ్ కర్రీని మీరు ట్రై చేయండి. ఈ విధంగా ఉద్విగ్న ఫుడ్స్ని చూసి సేమ్ మసాలా వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కమెంట్ కూడా చేయండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పెద్ద బాండిలే తీసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని అది వేడయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత 1½ ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వేడెక్కిన ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద బాండిలు ఎందుకు పెట్టుకోమన్నానంటే 1 కేజీ క్రాబ్స్ తెచ్చాను. పెద్దవి కాబట్టి 4 వచ్చినాయి. ఇంకా వాటి కాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి అది బాండిల్లో సరిపోదు కాబట్టి ఫ్రీగా చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను తీసి ఈ ఆనియన్స్లో వేసి మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇక్కడ మెయిన్ క్రాబ్స్కి మసాలానే. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్సే వేయండి చూసి, ఇంకేం వేయమాకండి. ఇది గ్రీన్గా ఎందుకుందంటే కొత్తిమీర, కరివేపాకు వేసాం కాబట్టి కంపల్సరీ క్రాబ్ మసాలాకి కొత్తిమీర, కరివేపాకు వేయాలి మసాలాలోనే. మసాలా బాగా వేగనిచ్చిన తర్వాత చూడండి ఆయిల్ ఇట్లా పైకి వచ్చేటట్టు మసాలాను వేగనియాలి. సిమ్లో పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఈ మసాలా అంతా వేగి ఆయిల్ పైకి రావటానికి. మీకు మసాలా వేగింది అని అనటానికి ఒకే ఒక సూచన, ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కడిగి పెట్టుకున్న క్రాబ్ ముక్కల్ని ఈ మసాలాలో వేసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపేసేయాల. మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలిపేసి మూత పెట్టేసేయాలి. క్రాబ్స్లో కాల్షియం హై కంటెంట్లో ఉంటుంది కాబట్టి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి క్రాబ్స్ చేసి ఇవ్వండి.
బాగా కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేసి ఇవ్వండి. ఇంకా జలుబు, దగ్గు, పడిసం అట్లాంటివి ఉన్న వాళ్ళకి క్రాబ్స్ చేసి ఇచ్చారంటే, కొంచెం స్పైసీగా చేసి ఇచ్చారంటే జలుబు అంతా పోతుంది. మీరు క్రాబ్స్ చేసేటప్పుడు చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తినేది కూడా తెలిసుండాలి. వాటిని కొరికి కొరికి తినాలి. పైన షెల్ గట్టిగా ఉంటుంది కాబట్టి. కానీ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సీ ఫుడ్స్‌లోకంతా టేస్ట్ డిఫరెంట్‌గా ఉండేది క్రాబ్స్ ఒక్కటే. ఎవరు పెద్దగా క్రాబ్స్ ఇష్టపడరు తినటానికి. ఒకసారి మీరు నా ఛానల్ చూసి క్రాబ్స్ ఎలా చేయాలో చూడండి. ఇది మొత్తం కలిపి మూత పెట్టేసి 15-20 మినిట్స్ అట్లా వదిలేసేయాలా. మధ్య మధ్యలో ఒకసారి వచ్చి కలపాలా. చూడండి, నేను ఎర్రగా ఉండే క్రాబ్స్ తెచ్చుకున్నాను. ఇట్లా కాళ్ళు వాటికి బ్లూగా ఉండే క్రాబ్స్ అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం కారం సరిపోదు అని అనుకున్నాను కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తాను. ఇంతే, క్రాబ్స్ కూర చాలా ఈజీ. కాకపోతే మనం కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇది నేను క్రాబ్స్ ఫ్రై లాగా చేస్తాను. అట్లే అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి. మీరు కొంచెం పులుసుగా కావాలి అంటే 2 టమోటాలు వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే పులుసులాగా ఉంటుంది. పులుసులాగా అంటే మనం పెద్దగా అన్నంలోకి బాగుండదు కాబట్టి నేను ఫ్రై లాగానే చేసుకుంటా అన్నాను. ఫ్రై లాగా ఆ ఉడికిన ఫ్రై ఉంటుంది కదా, దాంతో అన్నం కలుపుకొని తింటూ వేడి వేడి అన్నంలో ఇవి క్రాబ్స్ కొరికి తింటా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత దాకా క్రాబ్స్ని చెయ్యని వాళ్ళు ఉద్విగ్న ఫుడ్స్లో ఈ క్రాబ్స్ ఫ్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, స్పైసీగా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమంది క్రాబ్స్ అంటేనే అది మాకు చేయడం తెలీదు అని అంటారు. ఏం లేదు, చాలా సింపుల్. మసాలా కూడా చాలా సింపుల్. చికెన్, మటన్కి వేసుకునే ఇంగ్రీడియంట్స్ కంటే క్రాబ్స్కి వేసుకునే మసాలా చాలా తక్కువ. మీకు చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వంట చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఈజీ. లాస్ట్లో మళ్ళీ కరివేపాకు ఇట్లా చల్లుకుంటే మంచిగా ఉంటుంది. చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వంట చెయ్యటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజెంటబుల్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టడం ఇంకొక ఎత్తు. కరివేపాకంతా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేసేయాలి స్టవ్ మీద. సిమ్లో లేదా మీడియంలో పెట్టండి. చూడండి, మసాలా అంతా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అంటే బాగా క్రాబ్స్ అన్నీ ఉడికిపోయినాయి అనేసి. ఇట్లా ఒకసారి తిప్పితే చూడండి, మనం చూడంగానే తినాలి అని అనిపిస్తుంది. ఆ ఫ్రైతోనే అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు. మీరు కూడా ఉద్విగ్న ఫుడ్స్ని చూసి ట్రై చేయండి. మీకు కావాలంటే లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. లాస్ట్లో కూర దించే ముందు 2 స్పూన్ల పెప్పర్ చల్లుకోండి. బాగా గ్రైండ్ చేసిన పెప్పరు. నేను స్టాక్ పెట్టుకొని ఉంటాను. ఇట్లా కొన్ని కూరల్లోకి పెప్పర్ యాడ్ చేస్తాను. పెప్పర్ 2 స్పూన్లు కలుపుకొని, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పైన చల్లుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద మూత పెట్టి వదిలేసి స్టవ్ ఆపేసేసుకున్న తర్వాత తింటే చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. మనకు చూడటానికి ఎంత బాగుంది చూడండి. క్రాబ్స్ ఎర్రగా, కొత్తిమీర గ్రీన్గా, మసాలా అంతా కొంచెం బ్రౌన్గా, వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా రేపు సండే కాబట్టి రేపు బజార్కి వెళ్ళి క్రాబ్స్ తెచ్చుకొని ఉద్విగ్న ఫుడ్స్ని చూసి క్రాబ్ కర్రీ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. బాగుంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే జాగ్రత్తగా చేసుకోండి. క్రాబ్ టేస్ట్ని చూసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము, టేస్టీ రెసిపీస్ కోసము ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.